ఫ్రెండ్స్, ఆడపిల్లలు జాగ్రత్త, అమ్మాయిలను అమ్మేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆదివాసీ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అక్రమంగా రవాణా చేసి అమ్మిన అమానుష ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. ఈ నెల 2న భీంపూర్ మండలానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఓ ఆదివాసీ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి మహారాష్ట్రకు చెందిన బాపుణ్య నిర్మల దంపతులు రాజస్థాన్ కోటకు చెందిన కిరణ్ అనే వ్యక్తికి 10,000కు విక్రయించారని చెప్పారు. కాగా నిందితుడు కరణ్ మైనర్ బాలికను అక్రమంగా బంధించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. కాగా కుటుంబీకులు, బంధువులు ఇళ్లలో వెతికిన బాలిక ఆచూకీ తిరిగిపోవడంతో 22న భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నిందితులు 25న బాలికను తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయినట్లు తెలిపారు. అయితే ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2,000 నగదును, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మాయిలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నా విన్నపం. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.